నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. చాలా ఉగ్రవాద స్థావరాలు కూడా శిథిలమయ్యాయి, ధ్వంసమయ్యాయి. సో భారతీయులంతా చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ రియాక్ట్ అవుతోంది సార్. నిన్న షహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి. ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది, భారత్ చేసిన తప్పునకు పర్యవసానాలు తప్పక ఉంటాయి అంటూ ఆ దేశ ప్రజలకు చెప్పారు. సో పాకిస్తాన్ రియాక్షన్ ఏ రకంగా ఉండవచ్చు సార్? అంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మెజారిటీ భావించేది ఏదో రూపంలో పాకిస్తాన్ రియాక్ట్ అవుతుంది అని. కొద్దిమంది మాత్రమే బహుశా రియాక్ట్ కాకపోవచ్చు, ఇక్కడికి ఎండ్ చేయొచ్చు అనే అభిప్రాయం ఉన్నారు. అందులో డిఫరెంట్ అంచనాలు ఉన్నాయి. ముందుగా పాకిస్తాన్ తప్పనిసరిగా రిటాలియేట్ చేస్తుంది అనే దానికి అంచనా యొక్క కారణం ఏంటంటే, ఒక పాపులర్ లెజిటిమసీని కోల్పోతున్న సమయంలో ఈ దాడి జరిగిందండి. పాకిస్తాన్ ఆర్మీ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా పాపులర్ లెజిటిమసీ అంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న సమయంలో జరిగింది. రాజకీయ వ్యవస్థ విశ్వాసాన్ని కోల్పోవడం పాకిస్తాన్లో కొత్త కాదు, కానీ ఆర్మీ కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. ప్రజల విశ్వాసాన్ని రాజకీయ వ్యవస్థ కోల్పోతున్న ప్రతి సమయంలో కూడా పాక్ ప్రజలకు ఒక సేవియర్గా ఆర్మీ తనకు తానుగా ప్రజెంట్ చేసుకునేది. అంటే కరప్ట్ పొలిటికల్ లీడర్షిప్ను పక్కకు పడేసి ఆర్మీ ప్రత్యక్షంగా అధికారాన్ని చేపట్టేది. అందుకే ఆర్మీ రోల్ పాకిస్తాన్ సివిల్ సొసైటీలో చాలా కీలకం. కానీ ఇటీవల పరిణామాలు, ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలో ఆర్మీకి ఇమ్రాన్ ఖాన్కు మధ్య వచ్చిన డిఫరెన్సెస్, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టడము, తర్వాత జరిగిన ఎన్నికల్లో 100 మంది ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వారు ఇండిపెండెంట్గా గెలవడము, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆర్మీ కార్యాలయాలపై కూడా దాడులు చేయడము, ఇవన్నీ కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే ఆర్మీ సివియర్ లెజిటిమసీ క్రైసిస్ని ఎదుర్కొంటోంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్మీ కానీ రాజకీయ వ్యవస్థ కానీ భారత్ ఇంత పెద్ద ఎత్తున దాడి చేశాక కూడా రియాక్ట్ కాకపోతే ఇంకా సీరియస్ లెజిటిమసీ క్వశ్చన్ వస్తుంది. సో అంటే ఈ పాకిస్తాన్ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతారు, పాకిస్తాన్ ప్రజలే తిరగబడతారు. అందువల్ల ఆ భయం అక్కడున్న వ్యవస్థలకు ఉంటుంది. రెండవది భయం ఏముంటుంది అంటే, ఒకవేళ పాకిస్తాన్ కనుక రిటాలియేట్ చేయకపోతే ఇండియాకి ఇది న్యూ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే ప్రతి సందర్భంలోనూ ఇంకా కొన్ని దాడులు చేయవచ్చు. ఇక పాకిస్తాన్ రియాక్షన్ లేదు అన్నప్పుడు సహజంగానే మన దేశం కూడా ఎంబోల్డన్ అవుతుంది. సో పాకిస్తాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కనుక సందర్భోచితంగా మళ్ళీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా ఫ్రీక్వెంట్గా పొరుగు దేశాల స్థావరాల పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ప్రియంప్టివ్ యాక్షన్స్ ఇండియా పెంచవచ్చు అన్నది కూడా పాకిస్తాన్లో ఉండే అనుమానం. అందువల్ల ఏమాత్రమైన రియాక్షన్ లేకపోతే ఇండియాకు స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్, వ్యూహాత్మకంగా పై చేయి వస్తుంది కనుక మరికొన్ని దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది రెండవ డైమెన్షన్. అందువల్లైనా వాడు రియాక్ట్ కాక తప్పనిసరి పరిస్థితి. అంటే ఫ్యూచర్ డిటరెన్స్ అంటారు, అంటే భవిష్యత్తులో ఇండియా నుంచి దాడిని నిరోధించాలన్న లక్ష్యంతో కూడా పాకిస్తాన్ వారు రిటాలియేట్ కావచ్చు అనేది రెండవది. మూడవది ఆర్మీ నేతల ఈగో. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రెసిపిటేట్ చేసింది అసీం మునీర్. అసీం మునీర్ ఏంటంటే తానొక సైన్యాధిపతి కాదు, తానొక మత ప్రవక్తలాగా వ్యవహరిస్తాడు. సో ఖురాన్ మొత్తాన్ని కంఠస్థం పట్టినటువంటి వాడు, అందుకే అతను ముల్లా మునీర్ అని కూడా అంటారు. సో పాకిస్తాన్లో అంటే మిలిటరీ ఫ్యామిలీ నేపథ్యం లేకుండా, ఎలీట్ నేపథ్యం లేకుండా ఆర్డినరీ పాకిస్తాన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చినవాడు. అందువల్ల అసీం మునీర్కు వ్యతిరేకంగా కూడా
ఇతర జనరల్స్ రియాక్ట్ అవుతున్నారు. అంటే ఈ పహల్గామ్ దాడి తర్వాత కమాండర్ల మీటింగ్ పెడితే నీ వ్యక్తిగత తిక్కల వల్ల దేశమే ఇవాళ సవాల్లో పడింది అని. అందువల్ల అసీం ముని టు సేవ్ హిజ్ ఓన్ పొజిషన్, అంటే తాను ఆర్మీ చీఫ్గా తన పొజిషన్ తాను నిలబెట్టుకోవటానికి కూడా ఈ విల్ బి కంపెల్డ్ టు యాక్ట్. ఎందుకంటే ఇది పొలిటికల్ యాక్షన్. ఇండియాలోమో మిలిటరీ యాక్షన్ ఇది ఆల్సో ఏ పొలిటికల్ యాక్షన్. అంటే ప్రధానమంత్రి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాక ఈ దాడి జరిగింది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాక కూడా మీరు గమనించండి, ముందు ఫస్ట్ మీటింగ్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, తర్వాత కూడా ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, ప్రైమ్ మినిస్టర్ని కలిసిన తర్వాత వరుసగా సమావేశాలు అయ్యాయి. కలిసిన తర్వాత ఈ అటాక్ జరిగింది. అంటే క్లియర్గా ఇట్ వాజ్ ఎ పొలిటికల్ డిసిషన్. సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ నాయకత్వంలో మిలిటరీ రియాక్ట్ అయింది. కానీ పాకిస్తాన్లో ఆర్మీదే పై చేయి కనుక పొలిటికల్ లీడర్షిప్కు ఆ రకమైన అధికారం ఏమీ ఉండదు. అఫీషియల్గా ఏమన్నా అన్అఫీషియల్గా అయితే. అందువల్ల అసీం ముని తన పొజిషన్ను కాపాడుకోవటానికి కూడా తన పర్సనల్ ఈగోతో కూడా ఈ విధమైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నాలుగవది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్కు నిరంతరం యాంటీ ఇండియా సెంటిమెంట్ అవసరం. ఎందుకంటే వారు ప్రజల నుంచి వేరుపడ్డారు, ప్రజల మద్దతు లేదు కనుక ప్రజలను ఏదో రూపంలో భారత వ్యతిరేకతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి. మీకు ఈ 4 కారణాల రీత్యా పాకిస్తాన్ వాడు రియాక్ట్ కావచ్చు అనేది ఒక మెజారిటీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా. దాదాపు నేను అంతర్జాతీయ మీడియాలో వచ్చినటువంటి అనేక డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎనాలిసిస్ చదివాను. సో మెజారిటీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ పాకిస్తాన్ విల్ రిటాలియేట్. అంటే భారీగా కాకపోయినా పాకిస్తాన్ విల్ రిటాలియేట్. బహుశా ఇండియన్ మిలిటరీ టార్గెట్లను అంచనా వేసుకొని రియాక్ట్ అవుతుంది. ఈలోగా లైన్ ఆఫ్ కంట్రోల్ ఆల్రెడీ రియాక్షన్ మొదలుపెట్టింది. ఈవెన్ 15 మంది పౌరులను, భారత పౌరులకు కూడా అంతం చేసింది పాకిస్తాన్ సైన్యం. సో ఆ ఎల్ఓసిలో ఇలాగే కంటిన్యూ చేస్తూ కూడా ఏదో ఒక విజిబుల్ స్ట్రైక్, ఎందుకంటే ఇండియా జరిపింది చాలా విజిబుల్ స్ట్రైక్ కనుక ఆ విజిబుల్ స్ట్రైక్ ఏదైనా ఆర్మీ అసెట్ పైన చెయ్యవచ్చు అనేది అంచనా. సివిలియన్ అసెట్స్ పైన ఇమీడియట్గా రాకపోయినా ఆర్మీ అసెట్ పైన చేయవచ్చు అని ఇదొక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్. ఇక కొద్దిమంది ఎక్స్పర్ట్స్ ఏమో బహుశా పాకిస్తాన్ రియాక్షన్ మ్యూటెడ్గానే ఉండవచ్చు అని, దానికి మద్దతుగా పాక్ డిఫెన్స్ మినిస్టర్ అంటున్న మాటలు కూడా ఉదరిస్తున్నారు. డిఫెన్స్ మినిస్టర్ కొద్ది గంటల్లోనే స్టాండ్ మార్చుకుని ముందేమో చాలా గంభీరంగా రిటైర్డ్ బీట్ అన్నాడు, తర్వాత భారతదేశం కనుక ఇంకా ఉద్రిక్తతలు పెంచకపోతే మీకు కాపేస్తామని. ఎందుకంటే పాకిస్తాన్ సీరియస్గా రిటాలియేట్ కాదు, అసలు రిటాలియేట్ చెయ్యకపోవచ్చు అనే ఎక్స్పర్ట్స్ వాదన ఏంటంటే, మొదటిది పాక్ ఉన్న ఎకనామిక్ క్రైసిస్ వల్ల. సో ఇది ఒక స్పైరల్ ఆఫ్ అటాక్స్ కనుకపోతే, స్పైరల్ ఆఫ్ అటాక్స్ అండ్ కౌంటర్ అటాక్స్ పోతే పాకిస్తాన్ ఎకానమీ తట్టుకోగలుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ రిటాలియేట్ చేసింది అనుకోండి, అనివార్యంగా భారతదేశం కూడా రిటాలియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా పైన కూడా ప్రెషర్ ఉంటుంది. అది ఇప్పుడు మనము 9 మిలిటరీ టార్గెట్స్ని అటాక్ చేసాం. ఏదైనా చిన్నగా మన మిలిటరీ అసెట్ పైన దాడి చేశామని చెప్పుకోవటానికి చేసి అక్కడ ఏమీ జరగకపోతే వేరే విషయం, కానీ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ కనుక ఇండియాకు జరిగితే, ఇండియన్ ఇంట్రెస్ట్లకు జరిగితే భారత ఆర్మీ, భారత ప్రభుత్వం కూడా ఊరుకునే అవకాశమే లేదు. అందువల్ల ఇండియా అటాక్ చేస్తుంది. ఇండియా అటాక్ చేసిన మళ్ళీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? అందువల్ల ఈ సైకిల్ ఆఫ్ వయలెన్స్కు సిద్ధపడితేనే పాకిస్తాన్ రియాక్ట్ కావాలి. ఎందుకంటే భారతదేశానికి ఏమో ఒక కారణం ఉన్నది, ఇంకో ఇక్కడ తీవ్రవాదులు ఉన్నారు, ఈ తీవ్రవాదులకు మీరు ట్రైన్ చేస్తున్నారు, ఫండ్ చేస్తున్నారు, మేము ఎక్కడా మిలిటరీ అటాక్ చేయడం లేదు అంటూ మనం నాన్ ఎస్కలేటరీ దాడులు చేసాం. అంటే ఉద్రిక్తతలు పెంచకుండా దాడి చేస్తాం, స్పష్టంగా టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాడి చేస్తాం. ఎక్కడ సివిలియన్ కానీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముట్టుకోలేదు. ఆ విషయాన్ని మీడియా బ్రీఫింగ్లో మన సైన్యం ప్రతినిధులు ప్రత్యేకంగా అండర్లైన్ చేసుకుని చెప్పారు. కానీ పాకిస్తాన్ ఎవరిపైన దాడి చేయాలి? ఇండియాలో ఏమీ పాక్లో తీవ్రవాదం సృష్టిస్తున్న వాళ్ళు లేరు. మన దగ్గర ఏం బెలూచి లిబరేషన్ ఆర్మీ కార్యాలయాలు లేవు, ట్రైనింగ్ క్యాంపులు లేవు ఇండియాలో. సో వాట్ షుడ్ పాకిస్తాన్ డూ? పాకిస్తాన్ అంటూ టార్గెట్ చేస్తే ఇండియన్ మిలిటరీ అసెట్స్ని టార్గెట్ చేయాలి, ఇంకో మార్గం లేదు.
సో ఇండియన్ మిలిటరీ అసలు టార్గెట్ చేసినప్పుడు చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ దారితీయవచ్చు. ఆల్రెడీ వరల్డ్ వైడ్ డిప్లొమాటిక్ ప్రెషర్ ఇండియా పైన ఎలా ఉందో పాకిస్తాన్ పైన కూడా ఉంది, పాకిస్తాన్ పైన అదనంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళే పైల్గాన్ దాడి చేశారు కనుక ఇండియా రిటాలియేట్ చేసింది, తప్పేముంది, ఇకనన్నా మీరు ఊరుకోవాలి కదా అని పాకిస్తాన్ పై కూడా ప్రెషర్ ఉంది. అంటే పాకిస్తాన్కు ఓన్ ఎకనామిక్ క్రైసిస్. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఐఎంఎఫ్ బెయిల్అవుట్ పైన చర్చలు ఉన్నాయి, ఇవాళ బెయిల్అవుట్ ప్యాకేజ్ పైన. సో భారతదేశం కాన్ఫిడెంట్గా ఉంటే పాకిస్తాన్ ఏమో అప్పుల కొరకు పరుగులు తీసాలి. సో అందువల్ల వాళ్ళకున్న ఎకనామిక్ క్రైసిస్ అలాంటిది. గ్లోబల్ డిప్లొమాటిక్ ప్రెషర్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఇలా ఐఎంఎఫ్తో చర్చలు ఉన్నాయి. బహుశా అమెరికా వాళ్ళు బయటికి అనకపోయినా పాకిస్తాన్ పైన ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. డోంట్ ఎస్కలేట్. బహిరంగంగా అయితే రెండు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు, ఎస్కలేట్ చేసుకోకండి, ఉద్రిక్తతలు పెంచకండి అని. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తోంది కనుక ఖచ్చితంగా అక్కడ ప్రెషర్ ఉండొచ్చు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అయితే చుక్కెదురైంది. వాళ్ళు తీర్మానం ఆమోదించడానికి కానీ ప్రకటన చేయడానికి కూడా తిరస్కరించారు. సో అందువల్ల అక్కడ ఎలాగో ఛాలెంజ్ ఉంది. సో అందువల్ల ఈ గ్లోబల్ డిప్లొమాటిక్ ప్రెషర్ ఉంది, ఎకనామిక్ ఫ్రెజిలిటీ ఆర్థిక పరంగా చాలా బలహీనంగా ఉంది, అంతర్గతంగా కూడా చాలా గందరగోళంగా ఉంది. ఆర్మీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, పొలిటికల్ సిస్టమ్ డివైడ్ అయి ఉంది, వేర్పాటువాద ఉద్యమాలు పెరుగుతున్నాయి. బెలూచిస్తాన్ ఉద్యమం, మీకు ఫస్తూనిస్తాన్ అని, ఫస్తూన్లందరూ కలిపి ఒక దేశం కావాలని, ఇలా పంజాబ్ సింధుల మధ్య రివర్ డిస్ప్యూట్స్, వాటర్ డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయి. ఈ టైంలో ఇంకా ఇవన్నీ ఎక్సాకర్బేట్ అవుతాయి, అంటే పెరుగుతాయి. ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ల మధ్య దాడులు ప్రతిదాడులు పెరిగితే ఇదే సందర్భం అనుకుని బెలుచ్ వాళ్ళు కూడా ఎక్కువ అటాక్ చేస్తారు. కాక మొన్ననే జాఫర్ ఎక్స్ప్రెస్ పైన దాడి చేశారు. సో అందువల్ల ఈ కారణాల రీత్యా పాకిస్తాన్ ఫేస్ సేవింగ్ కోసమే ఎల్ఓసి పైన కాల్పులు జరుపుతుంది, గందరగోళం చేస్తుంది తప్ప ఇంకా ఇంతకన్నా సీరియస్గా ఎస్కలేట్ చేయకపోవచ్చు. సో అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో అందువల్ల పాకిస్తాన్ ఎలా చేస్తుంది అనేది మనం స్పెక్యులేట్ చేయలేము. అందుకే ప్రిడిక్ట్ చేయడం కన్నా రీజన్స్ ఏమై ఉంటాయి, ఒకవేళ చేయడానికి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి, చేయకుండా ఉండటానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చెప్పాను. మెజారిటీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఏదో రూపంలో పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ లీడర్షిప్ తన పాపులర్ లెజిటిమసీని కాపాడుకోవటానికి ఏదో రూపంలో దాడి చేయవచ్చు అని. లేదు, దాడి చేయదలుచుకోకపోతే మాత్రం ఏం చేస్తారు అంటే ప్రాక్సీ వార్ అయితే ఇంటెన్సిఫై చేస్తారు. అంటే ఇలా చొరబాటుదారులను పెంచి తీవ్రవాదం లోపలికి పంపించి లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ అంటారు, లో ఇంటెన్సిటీ వార్ఫేర్ నడుపుతారు. అంటే భారీగా అటాక్స్ ఉండి ప్రపంచమంతా గుర్తించి ఖండించేలా ఉండదు. ఇప్పుడు పహల్గాము, పుల్వామామో అలాంటివి. కానీ అక్కడ ఇక్కడ కుత్పాలలో, ఇక్కడ అక్కడ మీకు రజౌరీలో, పూంచ్లో, జమ్మూ డివిజన్లోని పూంచ్ అండ్ రజౌరీ సెక్టార్స్లో కాల్పులు జరిపారు ఎల్ఓసి దగ్గర. ఇలా నిరంతరం అంటే ఇండియన్ ఆర్మీకి కాన్స్టెంట్ ఎడెక్గా పాకిస్తాన్ తయారు కావచ్చు. అంటే ఒకవైపేమో ఇన్ఫిల్ట్రేషన్ పెంచడం, మరోవైపేమో బార్డర్ పైన నిరంతరం లో ఇంటెన్సిటీ బ్యాటిల్ జరపడము, ఇదొక పద్ధతి. ఎందుకంటే దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి అలాంటి పనులు పాకిస్తాన్ కంటిన్యూ చేయవచ్చు. చూడాలి ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అని.